పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, రోగం వచ్చిన తర్వాత చికిత్స కన్నా ముందస్తు జాగ్రత్తలు ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 11వ వార్డులో 11 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జగిత్యాల పట్టణ 11వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాంధీనగర్ సందర్శించి ఓపీ రిజిస్టర్ పరిశీలించి మందులు, ల్యాబ్ రిపోర్టులు, సదుపాయాల వివరాలు అడిగి తెలుసుకుని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వ్యాధిగ్రస్తులకు ప్రజలకు నిత్యం ఎయిడ్స్ వ్యాధిపై తీసుకున్న అవగాహన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. సబ్జెక్ట్ లారీలు పోతే సార్ ఇంత పెద్ద రోజులు సార్ ఇక్కడ గారు చేసేటప్పుడు ఎయిడ్స్ డే సందర్భంలో అవగాహన సదస్సులు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1 నాడు చేయడం జరుగుతూ ఉంది. ఎయిడ్స్ వ్యాధి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరికి కూడా కొంతవరకు కాదు చాలా వరకే అవగాహన వచ్చింది. అయినా కానీ రకరకాల విషయాల్లో అశ్రద్ధ వహించడం, దాని ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం జరుగుతూ ఉంది. ఈరోజు గాంధీనగర్ జేఎస్రామ్ వెల్ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చిన సందర్భంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మా డాక్టర్ గారు, సిబ్బంది, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ శంకర్ అన్న, ఇంకా ఇతర కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ గారు భూషణ్ గారు అందరం కూడా రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు నేను ఈ అత్యంత బాధాకరంగా అనిపించే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను అతలాకుతలం చేసిన వ్యాధి సందర్భంలో నేను గాంధీనగర్ రావడం జరిగింది. దానికి కారణం ఒకటి, ఈ ప్రాంతంలో కొంతమంది ఈ వ్యాధిని వ్యాపించే వాళ్ళు కొంత మంది ఉన్నారని చెప్పి కూడా తెలియడం, అదేవిధంగా అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు అవగాహన సంబంధించి కరపత్రాలు ఇవ్వడం కావచ్చు. ఇక్కడ స్థానికంగానే వచ్చి ఇక్కడ స్థానిక పెద్దలు, యువత, మా మహిళా నాయకురాలు అందరి పాత్రికేయ మీడియా ద్వారా తెలియజేస్తే బాగుంటుందని ఇక్కడ రావడం జరిగింది. మరి ఎయిడ్స్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మరి భారతదేశంలో కూడా మూల గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా వ్యాపించింది. ఈ వ్యాపించడానికి కారణం మనందరూ కూడా తెలుసు. ఇది ముట్టుకుంటే అంటుకునేది కాదు, అంటించుకునే వ్యాధి. ఆ అంటించుకోకుండా దూరం ఉండడం అన్నిటికంటే ప్రధానం. ముఖ్యంగా తెలియని వాళ్ళతోటి కలవడం, వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ప్రాధాన్యం. ముఖ్యంగా ఈ వ్యభిచారం ద్వారా, దానికి ఆకర్షితులయ్యే ద్వారా మనకు వ్యాప్తి చెందుతున్న విషయం మనకు తెలుసు. రెండవది, ఇంజక్షన్ల ద్వారా కావచ్చు, రక్త మార్పిడి కావచ్చు, ఈ రకాలుగా ఎయిడ్స్ అనేది ఎన్నో కుటుంబాలను కదిలించేస్తారు. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు చెప్తా ఉంది. మా వైద్య సిబ్బంది డాక్టర్లు కూడా ప్రాణాలకు తెగించి
తల్లికి వస్తే గర్భవతి అయితే ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను రక్షిస్తున్నారు. అలాంటి మా డాక్టర్లకు వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను అభినందిస్తున్నా. అందరు కూడా వారి త్యాగాన్ని ఎంత పొగిడినా తక్కువలేదు. చూస్తుంటాం మేము చాలాసార్లు యాక్సిడెంట్ అయి వస్తాయి, రక్తస్రావం అవుతుంది, కాలు ఇరుగుతుంది. మా ఆర్థోపెడిక్ డాక్టర్లు కావచ్చు, మా దగ్గర కూడా కళ్ళ ఆపరేషన్లకు వస్తుంటారు. ఒక చిన్న సూది మొన వాళ్ళకు తగిలింది, డాక్టర్ కానీ మా సిబ్బంది కానీ తగిలితే వెంటనే వ్యాపించే అవకాశం ఉంటుంది వైరస్. మరి అలాంటి సందర్భంలో కూడా వైద్య సిబ్బంది పనిచేస్తాము. మరి అదే విదేశాల్లో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న వారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, యువత, మా మహిళా అక్క చెల్లెలు ఈ విషయంలో ఎలాంటి మోమాటం లేకుండా మాట్లాడకూడదు అనుకునే సబ్జెక్ట్ కాదు ఇది, మాట్లాడాల్సిన సబ్జెక్ట్. దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టించాల్సిన సబ్జెక్ట్. ఇప్పటికి కూడా వ్యాప్తి చెందుతూనే ఉన్నది, కొత్త కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. ఒకటే ఏంటంటే దీనికి కూడా మందులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఆరోగ్యంగా కనబడుతుంటారు. మరి మన బాధ్యత కూడా దురదృష్టవశాత్తు అనుకోకుండానో అంటుకున్న వ్యాధి కాబట్టి ఇంతకుముందు చెప్పిన అయితే ఎవరి ద్వారా అంటుకోడు, లేకపోతే అంటించుకోడు, ముడితే మాత్రం అంటుకోదు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే కనబడతారు. ఆరోగ్యంగా ఉండాలని కూడా మనం కోరుకోవాలి, వారిని మనలో కలుపుకోవాలి, కలిసి ఉండాలి. కానీ అవగాహన మాత్రం పెంచాలి. వారు ఇంకోళ్ళకి అంటించకుండా వారికి ఇంజక్షన్ తీసుకుంటే వారే చెప్పాలి, నాకు ఉన్నది, నా ఇంజక్షన్ పడేయు, లేదా వైద్యానికి వచ్చినప్పుడు డాక్టర్లకు నాకు ఉన్నది, కొద్దిగా జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎయిడ్స్ వ్యాధి వల్ల ఒక్క ఆరోగ్యమే దెబ్బతినడం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఎన్నో రకాలుగా సతమతం. దీనికి కావాల్సిన డబ్బులు కావచ్చు, మందులు కావచ్చు, వాళ్ళని కాపాడుకోవడం కావచ్చు, ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ఎందుకంటే మంచిగా పనిచేసుకునే వ్యక్తి అనారోగ్యం పాలై ఆ కుటుంబంలో భార్యకు అంటించడం, లేదా భార్య ద్వారా భర్తకు అంటడం, కుటుంబం అంతా కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి సందర్భంలో వారిని మనం మానసికంగా హింసించకుండా మనలో ఒకటిగా కలుపుకొని వారితోటి కలిసి వారు కూడా వారి లోపల కూడా మనోధైర్యాన్ని పెంచి ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్లు కావచ్చు, మందులు కావచ్చు ఇప్పించి ఈ సమాజంలో ఒకరిగా ఉంచాలి. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవి వచ్చిన వాళ్ళందరూ ఎయిడ్స్ కాదు, ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే ఇంకోళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిడ్స్ అంటే అది బాగా ముదిరి ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ వచ్చినప్పుడు అప్పుడు ఎయిడ్స్ అంటారు. కానీ వాళ్ళు మంచి బలమైన ఆహారం తీసుకొని చెడు అలవాట్లకు దూరం ఉండి ఆల్కహాల్ కానీ సిగరెట్లకు కానీ వీటన్ని దూరం ఉండి వ్యాయామం చేసుకుంటూ మంచిగా ఉంటే చాలా దశాబ్దాలు బతికే అవకాశం ఉంది. అట్లనే రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని దాంట్లో కొన్ని రక్త కణాలు పెరిగినవి ఉంటాయి. అవన్నీ నేను డీటెయిల్గా ఓదలుచుకోవాలి, మెడికల్ సబ్జెక్ట్ కాకుండా జనరల్గా మాట్లాడుతున్నా. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మందులు ఇస్తారు. మందులు కూడా తప్పకుండా వాడితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంలో జగిత్యాల చుట్టుపక్కల ప్రజలందరికీ మా మీడియా ద్వారా సందేశం, ఇది అంటుకునే వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. వ్యభిచార గృహాలకు దూరం ఉండడం అనేది అత్యంత ముఖ్యం. అసలు అది లేకుండానే చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. మరి దాంతో పాటుగా దురదృష్టవశాత్తు కొన్ని మానసిక బలహీనత వల్ల అంటించుకున్న వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంకొకరికి అంటకుండానైతే చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు జేఎస్ రామ్వెల్ హాస్పిటల్
అట్లే పరిశీలించడానికి రావడం జరిగింది. అక్కడ కూడా కొన్ని సూచనలు మా డాక్టర్ గారికి వాళ్ళు చేయడం జరిగింది. దాంతోపాటుగా 11వ వార్డు పేద దళితుల కోసం దాదాపు 65-70 ఏళ్ళ కింద కట్టిన వార్డు, ఇంత మంచిగా రోడ్లు ప్లాన్ తోటి ఉన్న ఏరియా, ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు కలవాట్లు చేస్తున్నాం. 50-60 ఏళ్ళ కిందటిది కాబట్టి మళ్ళీ కూడా వేయాల్సి వస్తున్నాయి కొన్ని చోట్లలో. అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ కూడా డెవలప్ చేసాం. దాన్ని అక్కడ బాబు జగజీవన్ రామ్ పార్క్గా మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నాకు ఆకాంక్ష. ఇక్కడి దళితులు సహకరించాలని కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంత వాస్తవులు వేరే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు జ్యోతిబా ఫులే విగ్రహం పెట్టాలన్నప్పుడు రోడ్డు మీద కలెక్టరేట్ దగ్గర అంటే నేను బీసీ సంఘాల వాళ్ళని మెప్పించి జ్యోతిబా ఫులే పార్క్ తయారు చేసి అక్కడ మంచి విగ్రహాలు పెట్టాం. అట్లనే ఇక్కడ కూడా పార్కు ఏర్పాటు చేసే విషయంలో ఇంకా వేరే కాడ పెట్టినా కానీ ఇక్కడ కూడా విగ్రహం ఏర్పాటుకు అంటే ఇక్కడ పెడితే అక్కడ పెట్టి మళ్ళీ రాజకీయం చేయదిక్కరి తప్పకుండా ఈ పార్కు అభివృద్ధి కూడా నిధులు మంజూరు కూడా మన ప్రపోజల్స్ ఇచ్చినాం. అవన్నీ కూడా చేయాల్సింది కూడా కోరుతూ ఇప్పుడు దాదాపు 84 లక్షలతోటి పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 11 లక్షలతోటి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.